అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అందిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలం నిడముసలి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. మహిళలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఇచ్చిన చంద్రబాబు అనుభవంతో 1వ తేదీన అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారన్నారు. పంచాయతీల్లో పైసా కూడా నిధులు లేకుండా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నేరుగా పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, చెంచుకిషోర్ బాబు, జనసేన నాయకులు హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో సంక్షేమమో అభివృద్ధి సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు ముఖ్యమంత్రి గారని చెప్పి, అదే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ ఖజానాతో 1వ తేదీ కల్లా అవ్వాతాతలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు 7,000 మొదటి నెల, తర్వాత 4,000 రూపాయల లెక్కన మనకి పెన్షన్ ఇంటింటికి వచ్చి అధికారులతో కలిసి నాయకులు కూడా ఎమ్మెల్యేలు ప్రతి దాంట్లో పాల్గొనాలని, అదే విధంగా లోకల్ నాయకులు కూడా అధికారులతో కలిసి పాల్గొని పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రజలకి నాయకులకి అవినాభావ సంబంధం ఉండాలి అనే ఆలోచన ఉండడమే చాలా గొప్ప విషయం. ఆ విషయంతో మమ్మల్ని అందరినీ 1వ తేదీ మీరు ఎన్ని పనులున్నా ఎక్కడున్నా ప్రజల దగ్గరికి వెళ్ళి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి అవ్వాతాతలకి వాళ్ళకి, ఎందుకంటే పేద ప్రజలు అంటున్నానో పాపం నేను ఇప్పటికి 4 నెలల నుంచి పెన్షన్ ఇస్తున్నాను. వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి వాళ్ళ ముఖంలో వచ్చే చిరునవ్వు చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. కొంతమంది అమ్మ మా మందులకే అయిపోతున్నాయి, మాకు కొరవి అంటే ఇంతకు ముందు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. మన ప్రభుత్వంలో 2,000 చేస్తుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు 250 లెక్కన సంవత్సరం రోజు 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచితే మన చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో మనం ఉన్నప్పటికీ, ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పినట్టు తొలి సంతకం మెగా డిఎస్సీలో పెట్టడం జరిగింది. ఎంతో మంది ఇప్పుడు మీరు ఇక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్తారు, ఎక్కడన్నా ఆకలేస్తే హోటల్కి వెళ్తే ఎంత అవుతుందో మీకు అందరికీ తెలుసు. 5 రూపాయలకి పేదవారికి పట్టిన అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు వెంటనే మొదటి రోజే సంతకం పెట్టి నెల రోజుల క్రితం 175 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో రేపు సూపర్ 6 పథకాలు చెప్పడం జరిగింది. దాంట్లో రాబోయే రోజుల్లో దీపావళి నుంచి మనకి 3 సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్ డిసెంబర్ల నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఈ 100 రోజుల్లో 100 అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల్లో మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న విజయవాడలో వచ్చిన వరదలు మీరందరూ చూశారు. ఎంత కష్టపడ్డారో. ఆయన వయసుకి 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ప్రజలు కన్నీళ్లు దొరకడానికి అహర్నిశలు కష్టపడ్డారు. 10 రోజులు కలెక్టరేట్లో బస్సులో ఉండి అక్కడ వాటిల్లో పాల్గొన్నారు. ఆ లాస్ట్లో నేను కూడా 3 రోజులు వెళ్ళి చూడడం జరిగింది. నిజంగా మనం అటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం మన అదృష్టం అనుకోవాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పంచాయతీ నిధులన్నీ ఒక్క పంచాయతీలో కూడా ఒక కట్ట మట్టి వేసిన పాపాన్ని పోలేదు. గత ప్రభుత్వం 1 రూపాయి వచ్చిన పాపాన్ని పోలేదు. కానీ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కింద 2,000 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 4,000 రేషన్ షాపులు సీఎం ప్రారంభించబోతున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ గ్యారంటీతో 1,000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు సీఎం గారు రాబోయే రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు. చేనేత వృత్తిదారులకు జిఎస్టీ తొలగించారు. నాయి బ్రాహ్మణ వేతనాలు 25,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతున్నాం.
మనకు గడిచింది 100 రోజులే. 100 రోజుల్లోనే మనం అందరం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.